లో ఫ్యాట్ పన్నీర్ బుర్జీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలండి. ఇది డ్రై రోస్టే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మైల్డ్ స్పైసెస్ యాడ్ చేస్తాం అనమాట. ఒక టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. చూడండి ఇలా థిక్ పేస్ట్‌లా రెడీ చేసుకున్నాక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వాటిని కూడా బాగా వేయించాలి. నేను తయారు చేసుకున్న పన్నీర్‌లోంచి సగం అయితే తీసుకొని ఇలా పౌడరీగా చేసేసుకుంటున్నాను. కసూరి మేతి వేశానండి. శనగపిండి మొత్తం ఉంది కదా! అది వేసేసి ఒక్క నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పన్నీర్‌ని కూడా ఇందులో వేసేసి ఒక టేబుల్ స్పూన్ అంత కారం వేశాను. మరి ఎగ్ బుర్జీలా పొడి పొడిలాడుతూ కాకుండా ఇలా క్రీమీ టెక్స్చర్‌తో చాలా బావుంటుంది. శనగపిండి వేసి చేశాం కాబట్టి.